హలో అందరికీ ఈరోజు వీడియోలో ఎటువంటి శాండ్విచ్ మేకర్ లేకుండా మైక్రోవేవ్ లేకుండా క్విక్గా శాండ్విచ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు నేను చేయబోయే శాండ్విచ్ ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ శాండ్విచ్. ఇందుకోసం ఇక్కడ నేను స్ప్రౌట్స్ని తీసుకున్నాను, పెసర స్ప్రౌట్స్ని తీసుకున్నాను, అలాగే వెజిటేబుల్స్ క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్తో పాటు కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్కి కావాల్సిన ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలను వేసి మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేయాలి. ఇవి మరీ ఫ్రై ఏం అవ్వవు, కొంచెం పచ్చిగానే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెమే యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసి మరొకసారి దీనిని మిక్స్ చేసుకున్నాక ఇందులోకి స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసి మరోసారి కలపాలి. చివరగా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, శాండ్విచ్కి కావాల్సిన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. వీటిని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని ఒక బ్రెడ్పై పెట్టాలి. వీడియోలో చూపెట్టే విధంగా దానిని మరొక బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. అంతే, హెల్తీ శాండ్విచ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.